హాయ్ ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మీరైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎండ్ వరకు అయితే ఈ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్లి మీరైతే ఫుల్ డెమో అనేది చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల కొంచెం సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న లేటెస్ట్ వెర్షన్ అల్కోషన్ యాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికొచ్చేస్తే ఇక్కడ ఫస్ట్‌లోనే మీరైతే ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ మీ మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చి ఇక్కడ లేయర్ కిందికి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేసేయండి. 1 సెకండ్ 13 మిల్లీ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికైతే టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఫోటో గాని నీచిన ఫోటో గాని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసేసి ఇక్కడ మీరైతే వచ్చేసిన తర్వాత ఈ ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ గ్రూప్ ఉన్న ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ ఎఫెక్ట్స్‌లో వెళ్ళి 3 డాట్స్ పైన చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ మీరు పెట్టేసిన ఫోటోస్‌కి ఇక్కడ పేస్ట్ అనేది చేయండి. బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లేదు మాకు కలరే కావాలంటే మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే బ్లాక్ అండ్ వైట్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో అనేది మంచిగా అడ్జస్ట్ కాకపోతే పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే చేయండి. చేసేస్తే మంచి సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ గ్రూప్ దగ్గర వచ్చేసి ఈ గ్రూప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది రీప్లేస్ అనేది పెట్టేయండి. రీప్లేస్ పెట్టకపోతే ఇక్కడ నుంచి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. తీసుకొని ఇక్కడ లేయర్ కిందికి తీసుకొచ్చి లాస్ట్ వరకు ఫోటో అనేది జరిపేసేయండి. జరిపేసిన తర్వాత దీనికి టైల్స్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత దీనికి కింద ఉన్న టైల్స్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే అదైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మంచిగా అడ్జస్ట్ చేయకపోతే మీ ఫింగర్‌తోని మంచిగా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేస్తే మంచిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఫోటో అనేది డిలీట్ చేసేయండి. ఇలానే గ్రూప్స్‌కి పెట్టేసిన తర్వాత ముందుకొచ్చేస్తే ఇక్కడ 3, 4 ఉంటాయి ఫ్రెండ్స్. 4 అనేది రీప్లేస్ అనేది పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో కొన్ని ఫోటోస్ ఉండవు ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ దగ్గర వచ్చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది తీసుకోండి. మీ ఫోటోస్ అనేది తీసుకోండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అనేది చేయండి. ఇక్కడ ఫోటోస్ అన్ని పెట్టేసేయండి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది రావడం లేదంటూ కొందరైతే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు రాదు ఫ్రెండ్స్? మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేసి చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫోటోస్ అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ 7 సెకండ్ 11 మిల్లీ దగ్గర వచ్చి ఇక్కడ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీలేట్ చేయండి. కాపీలేట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో మీరు 4 ఫోటోస్‌ని యాడ్ చేసుకున్న ఫోటోస్‌కి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ ఎలా చేస్తారంటే ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే మీ ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఫోటో మంచిగా అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోని వెళ్ళి జూమ్ చేసేయండి. జూమ్ చేసి మంచిగా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేస్తే మీ ఫోటోకి అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలానే ఈ ఫోటోస్ పెట్టేసేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ అనేది చేయండి. చేసిన తర్వాత మంచిగా అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోని అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మంచిగా పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్లారిటీగా కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి. థాంక్ యూ.